చిలకలూరిపేట ప్రధాని సభలో భద్రతా వైఫల్యం. ప్రకాశం జిల్లాలో కార్యకర్త హత్య. తిరుపతిలో దొంగ నోట్ల వ్యవహారం. వరిసి ఏపీలో 3 కలెక్టర్లు 5 ఎస్పీలపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగిన పలు ఘటనలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయా అధికారుల స్థానంలో కొత్త వారి నియామకం కోసం ప్యానెల్ పంపించాలని ఆదేశించింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 ఐపీఎస్ 3 ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. 3 జిల్లాల ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లపైన బదిలీ వేటు పడింది. కృష్ణా జిల్లా రాజబాబు, అనంతపురం యం గౌతమి, తిరుపతి లక్ష్మీ షాపై వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో సహా ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీల్ని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ పంపింది. లేఖను సిఎస్ జవహర్ రెడ్డి కూడా పంపించింది సిఈసి. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్మురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ను ఎన్నికలు ముగిసే వరకు ఆయా బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. అదే సమయంలో వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు 3 అధికారుల ప్యానెల్ను వెంటనే పంపించాలని సిఈసి సూచించింది. మార్చి 17న చిలకలూరిపేట ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్, పల్నాడు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లాలో పార్టీ కార్యకర్త హత్య జరిగింది. ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని స్వయంగా పిలిచి వివరణ కోరారు ఈసీ మీనా. తర్వాత సిఈసికి నివేదిక పంపించారు. ఈ కారణంగానే ఆయనపై బదిలీ వేటు పడినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీల్ని బదిలీ చేసినట్లు సమాచారం. కలెక్టర్ల విషయంలో కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఫిర్యాదు చేసిన కలెక్టర్ లక్ష్మీ షా పట్టించుకోలేదని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన తర్వాత లక్ష్మీ షాపై బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు సైతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సీఈఓకు అందిన ఫిర్యాదులతోనే వేటుపడినట్లు సమాచారం. మొత్తానికి ఒకేసారి ఇంతమంది అధికారుల్ని బదిలీ చేయడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.